హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్జర్వ్ ద క్వశ్చన్. సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 12,500 రూపాయల అసలు, 15,500 రూపాయలు మొత్తం అయితే వడ్డీ రేటు ఎంత? ఏ సమ్ ఆఫ్ 12,500 రూపీస్ అమౌంట్ టు 15,000 రూపీస్ ఇన్ 15,500 రూపీస్ ఇన్ 4 years at rate of simple interest. The rate of interest is. సో ఇచ్చినటువంటి దాంట్లో కూడా అసలు P ఈజ్ ఈక్వల్ టు 12,500 రూపీస్ ఇచ్చిండు. 12,500 రూపీస్. P ఈక్వల్ టు 12,500 టైం 4 years. ఇంట్రెస్ట్ రేటు తెలియదు కాబట్టి R అనుకుందాం. అలాగే టోటల్ అమౌంట్ అంటే 12,500 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇస్తే 4 years తర్వాత టోటల్ ఎంత అయింది? ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 15,500 రూపీస్ అయింది. దీంట్లోకి వెళ్ళి మనము మైనస్ చేసినట్టయితే 12,500 రూపీస్ ఏమొస్తుంది? మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మన లెక్కలో కూడా ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఏది? సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ఇప్పుడు సాధారణ వడ్డీ ఫార్ములా ఏముంది? I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ P అంటే 12,500 రూపీస్ టైం 4 years. R అంటే ఇంట్రెస్ట్ రేట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు I అంటే ఎంత వచ్చిన అమౌంట్ 3,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో క్యాన్సల్ మీన్స్ 10 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. 125 ఇంటూ 4 500 ఇంటూ R, ఇటు సైడ్ 3,000. మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్ R కావాలి. 500 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 3,000 బై 500 దట్ ఈస్ ఈక్వల్ టు R. సో క్యాన్సల్ చేస్తే 6. సో దేర్ ఫోర్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 6%. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేసినాం? ఇచ్చినటువంటిది అమౌంట్ రాసుకున్నాం 12,500 రూపీస్. టోటల్ అమౌంట్ 15,500 రూపీస్ అయింది. టైం 4 years. సో ఇంట్రెస్ట్ 3,000 వచ్చింది. మరి ఇంట్రెస్ట్ ఫార్ములా రాసుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3,000 ఈక్వల్ టు 500 బై R క్యాన్సిల్ చేస్తే R 6% వచ్చింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.